హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు కాలం మారిన రుచులు. ఈరోజు మన ఛానల్‌లో మనం చూస్తున్న స్పెషల్ మటన్ పాయ. అదేనండి కాళ్ళ షార్వా. ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా నేను కాళ్ళు తీసుకున్నాను. ఈ కాళ్ళల్లో పెద్ద ప్రాసెస్ ఏంటంటే క్లీనింగ్ చేసుకోవడం. ఆ బ్లాక్, ఆ మసి, కాల్చిన మసి అంతా పోయే వరకు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నానో ఒక నైఫ్‌తో అదంతా గీకేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం పసుపేసి, పసుపు బాగా పట్టించి, వాటర్‌లో బాగా కడిగి, అప్పుడు కాళ్ళు నీట్‌గా ఈ పిక్‌లో చూపించిన విధంగా తయారవుతాయన్నమాట. బాగా క్లీన్‌గా చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని, ఒక కుక్కర్ పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కడిగి ఉంచుకున్న కాళ్ళని దాంట్లో ఏసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ పసుపు, సాల్ట్ అండ్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఏసుకోవచ్చండి. సో, ఉప్పు కొంచెం ఏసుకొని తర్వాత స్టేజ్‌లో ఉప్పు చూసుకోవడం. దీనికంటూ నేను ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ధనియాలు, లవంగాలు, చెక్క, కొంచెం కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఇప్పుడు మనం కాళ్ళల్లో వేసుకొని బాగా మిక్సప్ చేసుకొని, ఆ కాళ్ళు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. బాగా సూప్‌లాగా తాగాలనుకునే వాళ్ళు ఇంకా వాటర్ పోసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆ కాళ్ళల్లో ఉన్నదంతా దిగిద్దనమాట. ఇప్పుడు దీంతో ఒక 8 విజిల్స్ రానివ్వాలి. 8-10 విజిల్స్ రానివ్వడం బెటర్. చూస్తున్నారు కదా! ఈ కాళ్ళ షార్వా నేనెలా చేశానో, నేను కొంచెం గ్రేవీలా చేసుకున్నాను. ఎందుకంటే మేము రైస్‌లో తినడానికి. దీన్ని రైస్‌లోనే కాదండి, ఇడ్లీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పరోటాలో తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందని. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.